నక్కలగండి చెరువు కాకలవరపల్లి సొసైటీకి సంబంధించిన ఎస్టీ యానాదులు మేము మత్స్యకారకు సంబంధించిన వారము. మాకు గత 1998లో నుంచి మాకు సొసైటీ ఇది ఉంది. కానీ దాంతో పరకంగా మేము సంవత్సరం మేమే పిల్లలు పోసుకుంటూ పట్టుకుంటూ వస్తున్నాం. ఏటా అదే జరుగుతూ వస్తుంది. క్రమంగా ఈ సంవత్సరంలో జరిగిన ఇష్యూ ఏంటంటే, మేమేదో అక్రంగా చెరువు ఎవరికో ఇచ్చినట్లు, మేము ఎవరికో సరుకు అమ్మినట్లుగా మా మీద ఆరోపణలు పట్టుకొచ్చి మీడియా వాళ్ళు అయితే ఎవరైతే మా మీద ఎన్నో ఆరోపణలు తీసుకొచ్చారో, కానీ అవన్నీ కూడా ఒట్టి మాటలేను. మేము ఒక అధికార ప్రకారంగా మేము చేస్తున్నామే కానీ అధికార ప్రకారం లేకుండా మేమేం చేయలేదు. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మేము శాంపిల్ చూసుకోవడానికి ఫస్ట్ రోజు మేము లీజ్ అమౌంట్ కట్టిన తర్వాత ఒక వారంలో మీకు ఫినిషింగ్ ఆర్డర్ వస్తుంది, మీరు దిగి చేపలు పట్టుకోవచ్చని మా అధికారులు తెలియపరిచారు మాకు. అయినప్పటికీ కూడా మేమేం చేస్తుంటే, సరే సైజులు చూసుకుందాం, ఏ సైజు ఎలా ఉన్నాయి అని ఒక చేపల చెరువులో మనం ఏట చూసుకున్న సమయంలో ఎవరు మా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా మీద ఆరోపణలు పుట్టించి మాకు పేపర్ కేసు అని తెలిసింది. ఆమెనగా మేము మళ్ళీ మేడం కాడ కూడా వెళ్ళాము. పైకి అక్కడికి చేపల డిపార్ట్మెంట్ వరకు నెల్లూరు కూడా వెళ్ళి, మేడం మరి ఇట్లా మా మీద ఇట్లా వచ్చింది, దీని ఆరోపణ, మాకైతే ఫినిషింగ్ ఆర్డర్ ఇవ్వండి, మేము చేపలు పట్టుకోవాలి కదా, మాకు మళ్ళీ వర్షాలు అయితే మేము పట్టుకోలేము అని నేను చెప్పిన ఏమంటే మాకు మేడం కూడా మాకు సహకరించి మాకు ఫినిషింగ్ ఆర్డర్ అయితే ఇచ్చేసింది. మేము వచ్చి చేపలు పట్టుకున్నాం. అక్కరంగా అయితే మేమేం తరలివ్వడం లేకు ఎవరు కూడా. మేము సరుకు మేము పక్కకు అమ్ముకోవాలి కాబట్టి పక్కకి మేము సరుకు వేసుకుంటున్నాం. దానికి సరుకు వేసుకుంటే ఆయన బండ్లు తెచ్చి పెట్టుకోకపోతే సరికేం బాదు కదా. బండ్లు తెస్తేనే చేపల బండ్లు పోయేది, చేప సరుకు బయటకు వెళ్ళేది. దాంట్లో మా మీద ఎన్నో ప్రయత్నాలు చేసి మీడియా వాళ్ళు అయితే పక్క ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి కూడా మా మీద ఎన్నో ఆరోపణలు పుట్టిస్తున్నారు. అలా కాబట్టి మీకు అలా ఏమైనా డౌట్ ఉంటే మా దగ్గరికి రండి, మేము చూపిస్తాం. అక్కడ ఎవిడెన్స్ మొత్తం చూపిస్తాం. మేము దొంగతనంగా బట్టి పంపిస్తున్నామో లేకపోతే మాకై మేమే చేసుకుంటున్నామో, మేము పక్క నెంబర్స్, మేము దొంగలం కాదు, ఇంకోవడం కాదు. మేము పేసినట్టు తర్వాత నెంబర్లు సెక్రటరీలు మొత్తం మేమే, పక్కలో అయితే ఎవరు లేదు. మేము దగ్గరుండి మేము సరుకు పట్టుకుంటున్నామండి. దగ్గర లేకుండా ఏం కాదు. అక్కరంగా చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. అలాంటి పనులు కూడా మేము చేయం. ఎస్టీ యానాదులు అంటే మీకు అందరూ కూడా తెలిసిందే, వాళ్ళే నిజాతి కళ్ళని తెలిసి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు మేము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీడియా సంబంధించిన వాళ్ళు కానీ బయట వాళ్ళు అయితే ఎంతో ఇదిగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందికరాలు పెడుతున్నారు. అలా మాకు చేయకుండా దయచేసి మా జోలికి ఎవరు అక్కడ మేము పట్టుకునే దానికి కూడా ఇది ఇప్పుడు ఈ పేపర్లో ఉండే ప్రకారం కూడా జూన్ నెల 30 దాకా మాకు ఉంది. ఇంకా ఒకవేళ మేము పట్టుకోలేని పరిస్థితులు కొంత అధికారులు మేము అడిగి వాళ్ళకి తెలుపరుచుకొని ఇంకొక నెల 2 నెలలు మేము పొడిగించుకొని కూడా మా సరుకు తీసుకునేదానికి మాకు అవకాశం ఉంది. మేము అదే ప్రకారం మేము చేసుకుంటాం. మేము ఎవరిని వ్యతిరేకించి మేము పోవడం లేదు, మేము ఎవరికి అన్యాయం మేము చేయడం లేదు. చెరువుదారు సొసైటీ కూడా మేమే మా నాయకులు కూడా పై రోజులు కూడా సొసైటీ మీరు జాగ్రత్త చేసుకోండి, ఒకరికి ఇవ్వకండి అని కూడా చెప్పారు. వాళ్ళ ప్రకారం కూడా మేము పోతున్న అధికారులకి మాట మేము మించిపోయిందేం కాదు. ఎమ్మెల్యే గారు అయితే మేడం గారు అయితే వీళ్ళందరి ద్వారా కూడా మేము మాకు వాళ్ళు ఎంత చెప్పారు అదే ప్రకారం మేము చేసుకోవాలని కూడా మేము ఆలోచించుకొని మేము అదే పని మేము పోతున్నాం. పక్క వేరే పని మీద మేము పోవట్లేదండి. దయచేసి మా చెరువు జోలికి మా జోలికి రావద్దు. మేము చేసుకునే పని మమ్మల్ని చేసుకునివ్వండి.